హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్క నాటుతున్నామండి. ఏదైతే మా ఇంటి దగ్గర ఉన్న డ్రాగన్ చెట్టు ఇది నాటి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది. ఈ ఇయర్ అయితే కాయలు కూడా వచ్చినాయి. 6-7 కాయలు అయితే వచ్చినాయి. కాయలు వచ్చిన కొమ్మనే మేము కట్ చేసి నేను మా అక్క మా బాబు అయితే వెళ్తున్నాము. చూడండి, ఇదైతే మా వంక తోట. వంకాయలు అయితే ఎక్కువ ఉన్నాయి. వీటికి రేట్ లేదనమాట, అందుకే వదిలేస్తున్నాము ఇట్లే. చూడండి, ఇక్కడైతే లాస్ట్ టైం మేము నాటిన డ్రాగన్ ముక్క అనమాట. ఇది ఎంత పెద్దగా అయింది. లాస్ట్ టైం నాటినామన్నమాట ఇది. ఇవి మా టెంకాయ చెట్లు అనమాట, మా పొలంలో ఉన్నాయి. వెళ్ళగానే ఇంకైతే మా బాబు స్టార్ట్ చేసినాడు. వాడికి ఇలాంటి పనులు అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. చిన్నదే కదా చెట్టు. చూడండి, చెట్టు అయితే ఇలా నాటాలి. చెట్టు నాటే కంటే ముందు ఒక టిప్ చెప్తాను. చాలా యూస్ఫుల్. చెట్టు అయితే బాగా పెరుగుతుంది అనమాట ఫాస్ట్గా. చూడండి, ఇట్లా ఇట్లా కోసేయాలన్నమాట. 3 సైడ్స్ ఉంటాయి కదా, 3 సైడ్స్ ఇట్లా కోసేస్తే చక్కగా త్వరగా రూట్స్ వచ్చేదానికి బాగుంటుంది. ఇట్లా చూడండి, ఇట్లా ఇట్లా మొత్తం నీట్గా కట్ చేసి పెట్టాల. ఇక్కడ రూట్స్ అనేటివి త్వరగా వచ్చేస్తాయి. ఇక్కడైతే మేము 2 మొక్కలు నాటుతా ఉన్నాము. చూడండి, మా బాబు అయితే ఎంత ఎనర్జెటిక్గా, ఎంత స్పీడ్గా, ఇంట్రెస్టింగ్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడు ఇంతే, వేడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇంతకు ముందు అయితే 2 చెట్లు మా బాబు అయితే నాటినాడు. సరిగ్గా నాటలేదని ఇంక ఇప్పుడు నేనే నాటేస్తాను. మొత్తానికి డ్రాగన్ చెట్లు నాటడం అయితే అయిపోయిందనమాట. చూడండి, ఇట్లా పెట్టాలన్నమాట. ఇట్లా పాతేయాలా. మనం కట్ చేసిన పోర్షన్ అనేది భూమిలోకి పెట్టేసి నీట్గా కవర్ అయ్యేటట్టు మొన్నేసి ఇట్లా పాతేయాలన్నమాట. ఇదైతే ఒకటే రాతి కూసం అనమాట. దీనికి అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పెట్టినాం మేము. ఇంకా కావాలంటే ఇంకా 2 పెట్టుకోవచ్చు. ఈ సైడ్ కూడా 2 పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ ఫ్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో కూడా కాస్ట్లీ కదా, 300 పర్ కేజీ అమ్ముతున్నారు. సో చక్కగా ఇట్లా ఇంట్లో పెంచుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతుంది కదా. డబ్బులు సేవ్ అవుతుంది అనే దానికంటే హెల్త్ ఇంపార్టెంట్ కదండి. సో అందరూ మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉన్నట్టయితే పెంచుకోవడానికి ట్రై చేయండి. హెల్తీగా ఉండండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.